నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఇటీవల అంటే ఈ రోజు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా కొన్ని ఫ్లెక్స్లు అయితే హైదరాబాద్ శివార్లు కానీ చుట్టుపక్కల కానీ పెట్టడం జరిగింది. ఏవి కూడా ఉంచని పరిస్థితి కనపడతా ఉంది. ఎట్లుండే కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణలో ఉండుకుంటా, కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణకు ముఖ్యమంత్రిగా చేసుకుంటా, కేసీఆర్ గారు కట్టించిన సచివాలయం నుంచి పరిపాలన చేసుకుంటా, కేసీఆర్ గారు కట్టించిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి దిక్కువాళ్ళ పాలన ప్రజలకు అందించుకుంటా, కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేచేస్తా, చించేస్తా, చురిపేస్తా, తడిపేస్తా అది అని చెప్పేసి ఫ్లెక్సీలను చింపుతాండు. అసలు తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేసింది కేసీఆర్. 60 ఏండ్ల బాలిస సంఖ్యల నుంచి విముక్తి కల్పించింది కేసీఆర్. అందరూ బిడ్డలకు జన్మనిస్తే తల్లికే జన్మనిచ్చిన మరో నాయకుడు, కారణ జన్ముడు బాపు కేసీఆర్. ఆ నాయకుడి ఫ్లెక్సీలను చింపుతున్నారంటే ఒక నీచమైన, ఒక నికృష్టమైన, ఒక కురుచబుద్ధి ఉన్నోడు పరిపాలిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉన్నది ఇప్పుడు పరిపాలన. ఆనవాళ్ళు కనపడవద్దు అనే దాని మీద ఇదంతా చూడొచ్చా? ఎందుకంటే కేసీఆర్ ఫ్లెక్స్ ఎక్కడ కనపడవద్దు అనే ఆలోచనతోనే ఇదంతా చేస్తున్నారు. వాళ్ళకి తెలియని అర్థం కాని విషయం ఏంటంటే ఫ్లెక్సీలు చింపడం వల్ల కేసీఆర్ ను మర్చిపోతారా? తెలంగాణ ఉన్నన్నాళ్ళు, తెలంగాణ రాష్ట్రం ఉన్నన్నాళ్ళు, రైతన్నలు ఉన్నన్నాళ్ళు ఆయనే ప్రతి తెలంగాణ పౌరుడి గుండెల్లో ఉంటాడు కేసీఆర్ గారు. ఫ్లెక్సీలు చింపడం వల్ల ఆయన ఆనవాళ్ళు చెరిపేస్తాం, తురిపేస్తాం అనుకోవడం నీచమైన కుటిల బుద్ధి. అది ఇంకొకటి అంటే ఇటీవల జరుగుతున్న అంశాల్లో ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అవుతుంది అనేది ఒక చర్చ జరుగుతా ఉంది. దీనికి మీ సమాధానం? బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అవుతుంది, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది. ఇలాంటి దద్దమ్మ ముచ్చట్లు ఎందుకు మాట్లాడతారో మాకు అర్థమైతలేదు. ప్రాంతీయ పార్టీలల్లా అతిపెద్ద సంఖ్య కలిగిన దాదాపుగా 70 లక్షల మంది సభ్యత్వం కలిగిన ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎవరి దగ్గర మోకాళ్ళ దగ్గర మా పార్టీని పెట్టడం అవసరం లేదు. పార్టీ కేసీఆర్ గారు ఉన్నాడు, ఏకైక నాయకుడు, ఆయన కొట్లాడుతూ ఉంటాడు, ప్రజలకు సందేశాలు ఇస్తూనే ఉంటాడు. ఫైనల్ గా ఒకటి చెప్పండి అండి, ఈ బీసీ వర్గీకరణ అనేది మళ్ళీ రీసర్చింగ్ జరుగుతూ ఉంది. మళ్ళీ ఎవరైనా అప్లై చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ అప్లై చేసుకోండి, మళ్ళీ రీసర్క్యులేషన్ జరుగుతూ ఉంది. మరి దీన్ని ఎట్లా చూడాలి? ఇది బీఆర్ఎస్ పార్టీ విజయంగా చూడొచ్చు. బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి సమగ్ర సర్వే చేయబట్టి వీళ్ళు కులగణలలో ఏ విధంగా బీసీలను తక్కువ చేసి చూపించిండ్రో అనే సంఖ్య బయటపడ్డది. కాబట్టే ప్రతి కుల సంఘాలు వాళ్ళ మీద మాటల యుద్ధాలు పెట్టడము, కొన్ని దగ్గర రాస్తా రోకాలు చేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ రీసర్వే చేసిండ్రు. అరే దద్దమ్మ, కామారెడ్డి సాక్షిగా బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలలల్లనే స్థానిక సంస్థల ఎన్నికలల్లా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినావు. 42% ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అనే ఉద్దేశంతో బీసీ సంఖ్యను తక్కువ చేసి చూపించిండు. ఆ సమగ్ర కుటుంబ సర్వే చేయబట్టే వీని కుట్ర, వీని కుటిలత బయటపడ్డది. ఆ బయటపడ్డది దానికి కారణము బీఆర్ఎస్ పార్టీ చేసిన, కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ఆధారంగానే బయటపడ్డది. ఇది బీఆర్ఎస్ పార్టీ విజయం. అంటే ఈ రీసర్వే రిజల్ట్ బయటకు వచ్చేదాకా కూడా స్థానిక సంస్థ ఎన్నికలు పోస్ట్పోన్ చేస్తాం అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయట్లేదు, ఇది ఒక అంశం. దీని ఏం చేయాలి? బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లో ఎప్పుడు పోటీ చేయలేదు, ఇప్పుడు కూడా పోటీ చేస్తలేదు. దాన్ని భూతత్వంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. స్థానిక సంస్థల ఎలక్షన్లల్లో కాంగ్రెస్ పార్టీ గనక ఇప్పుడు ఎలక్షన్లకు పోతే జనాలు ఎట్లున్నారంటే కర్రు కాల్చి వాత పెట్టే విధంగా ఉన్నారు. కాబట్టి వాళ్లకు కరెక్ట్ గా సంఖ్యలు రావు, కాబట్టి ఎవరు గెలవలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ విధంగా పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది. ఇంకోటి అంటే ఈ ఎమ్మెల్సీలో పోటీ చేయకపోవడానికి ఇంకొక కారణం చెప్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు ప్రధానంగా. ఈ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ కుమ్మక్కై ఇదంతా జరుగుతా ఉంది, అందుకే వీళ్ళు పోటీ చేయట్లేదు అనేది ఒక చర్చ. ఇదంతా బీజేపీ కుట్ర, అంతే, ఏం లేదు. ఇంకొకటి అంటే ఈ స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి మరి బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉంది, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ చచ్చినా కూడా దాన్ని నమ్మే పరిస్థితి లేదని వాళ్ళు. తెలంగాణ రాష్ట్రాల్లో రైతన్నల కన్నీళ్లు దుడిచింది కేసీఆర్. రైతన్నలకు పెట్టుబడి సాయం ఇచ్చింది కేసీఆర్. రైతన్నలకు సకాలంలో ఎరువులను పంచిచ్చింది కేసీఆర్. రైతన్నలకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్. రైతన్నలకు 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్. కేసీఆర్ గారి కంటే గొప్పగా పరిపాలిస్తాడు ఏమో అనేసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాతనే నీళ్లను బంద్ పెట్టిండు, కరెంటును బంద్ పెట్టిండు, ఎరువులు మళ్ళా చెప్పులలో లైన్లు వస్తాయి. పెట్టుబడి సాయం ఇప్పటి వరకు లేదు. రుణమాఫీ చేస్తానన్నాడు, 100% రుణం మాఫీ చేసింది లేదు. ప్రతి గుండె
ప్రతి తెలంగాణ పౌరుడు కేసీఆర్ రావాలి అని కోరుకుంటాడు. మళ్ళా మేము తప్పు చేయము అని అనుకుంటారు. ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా కేసీఆర్ గారికి బ్రహ్మ రథం పడతారు. ఇప్పుడు కరీంనగర్ ఎలక్షన్లల్లా నిరుద్యోగ పిల్లలు నన్ను అడుగుతున్నారు, అక్క బంగారు పల్లెంలో పెట్టుంది సీటు, ఎందుకు మనం పోటీ చేస్తలేము అనేసి. అట్లుంది పరిస్థితి. అక్కడ అసలు మేము పోటీ చేసేది ఉంటే మేము పక్కాగా గెలిచేటోళ్ళము. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఎప్పుడు అక్కడ పోటీ చేయలేదు కాబట్టి పోటీ చేయకపోవడం జరుగుతుంది అక్కడ. ఫైనల్ గా మరి మీ బాపుకి మరి హ్యాపీ బర్త్డే. బాపు కేసీఆర్ హ్యాపీ బర్త్డే. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి నువ్వు ఉండాలే. తెలంగాణ కష్టాలను తీర్చింది నువ్వు. తెలంగాణ పెట్టుబడి రైతన్నలకు పెట్టుబడి సాయం చేసింది నువ్వు. తెలంగాణ చెమట చుక్కలకు విలువ తెచ్చింది నువ్వు. ప్రతి రైతన్న గుండెల్లో, ప్రతి అవ్వాతాత గుండెల్లో, ప్రతి అమ్మ అక్క గుండెల్లో, ప్రతి విద్యార్థి గుండెల్లో ఇప్పటికీ నీ స్థానం చెరగలేనిది, చెరపలేనిది. థ్యాంక్ యూ.